కమాన్ మిస్టర్ మిసల్రావు, కూర్చో. ఇప్పుడు చెప్పు, ఆ మీసాలు ఎందుకు తగిలించుకున్నావు? ఆ మగవేషం ఎందుకు? నన్ను నేను రక్షించుకోవడానికి, ఒక రహస్యం తెలుసుకోవడానికి. మరి నా వెంట పెడుతున్నావు ఎందుకు? మీ అవసరం ఉంది. అవసరమా? ఏమిటిది? ఆ రోజు ఎయిర్పోర్ట్ లో మీరు ఆ పెట్ట కాజేస్తుండగా నా కళ్ళలో పడ్డాను. చాలా అందంగా ఉన్నాను అనుకున్నావా? కాదు, ఏమి తెలివి, ఎంత ధైర్యం అనుకున్నాను. తర్వాత ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ చనిపోవడానికి కారణం మీరేనని తెలుసుకుని, మీరు పడిన బాధ చూసి, ఈ దొంగలో ఇంత గొప్ప మనిషి ఉన్నాడా అని ఆశ్చర్యపోయాను. ఆహా, అంత జాగ్రత్తగా నా మంచి చెడ్డలు ఆలోచిస్తున్నావు అనమాట. కొంపతీసి నువ్వు. నేను పోలీస్ని కాదు, సిఐడిని కాదు. నా పని సాధించడం కోసం ఈ రహస్య జీవితం గడుపుతున్నాను. ఏమిటా పని? మా నాన్నగారు ఢిల్లీలో సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో మందుల మంచి చెడ్డలు పరీక్షించే ప్రధానాధికారి. కొన్నాళ్ళ క్రితం ఆయన ఎవరో ఎత్తుకుపోయారు. ఆ ముఠా ఈ ఊళ్ళోనే ఉందని నా నమ్మకం. అవును, ఈ ఊర్లో సంజీవిని తయారు చేసే కంపెనీ నుంచి మా నాన్నగారికి పెద్ద ఆఫర్ వచ్చింది. ఏడాదికి ₹1,00,000 జీతం, లాభంలో వాటా ఇస్తామని. కానీ మా నాన్నగారు దానికి ఒప్పుకోలేదు. వాళ్ళే ఈ పని చేసి ఉంటారని నాకు అనుమానం. అందుకే గర్ల్ ఫ్రెండ్ అనే పేరుతో మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్లారు. కానీ ఆ ఢిల్లీ కరెస్పాండెన్స్ ఫైల్లో ఏముందో చూడకుండానే పారిపోయొచ్చు. నీ వెనకింత భయంకరమైన కథ ఉందన్నమాట. అవును రాజా, నా భయం అంతా మా నాన్నగారిని ప్రాణాలతో ఉంచారో లేదో అని. నీకు ఆ భయం అక్కర్లేదు మాధవి. మీ నాన్నగారు లాంటి గొప్ప వాళ్ళని వాళ్ళు వాడుకోవడానికే చూస్తారు కానీ చంపరు. నన్ను చంపితే నీకు కావాల్సిన రహస్యం నాతో పాటే చూస్తుంది. ఇంతకాలం నువ్వే మాట్లాడావు. ఈ రోజు నీకు అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడతాను. చెవులుంటే విను, తెలివి ఉంటే అర్థం చేసుకో, అర్థమైతే మనసు మార్చుకో. నీది పశుబలం, నాది బుద్ధిబలం. ఇప్పుడు చెప్పు, నన్నేం చేస్తావు? నన్ను నమ్ముతావా, నమ్మలేక చంపుతావా? నమ్మలేక చంపలేక నువ్వు అనుక్షణం చస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో చెప్పనా? నా కూతురు కోసం గాలించి చెరబట్టి తీసుకురావాలని, ఆమెను నా కళ్ళెదుటే చిత్రహింస చేస్తూ నా చేత రహస్యం చెప్పించాలని చెప్పించగలవని అనుకుంటున్నావు. ఇంకా ఏమనుకుంటున్నావో చెప్పనా? రహస్యం చేతికి చిక్కించుకున్న మరుక్షణం మమ్మల్ని ఇద్దరిని నువ్వు కట్టబోయే బంగారు భవంతికి పునాది రాళ్లుగా పూడ్చిపెట్టాలనుకుంటున్నావు. ఇంకా చెప్పనా? రఘుపతి మామూలు మనిషి కాదు, మహామేధావి. ఎవరికీ తెలియని నా మనసులోని ఆశలు, ఆలోచనలు ఎక్స్రే తీసినట్టు చెప్పాడు. వీడిని చంపకూడదు. వీడి పట్ల మంచిగా ప్రవర్తించి మనసు మార్చి మనవాణ్ణిగా చేసుకోవాలి. సార్, గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్ సార్. ఏమిటది? అన్నింటిలోకి గ్లూకోజ్ ఇంజెక్షన్స్ చాలా చౌక. అలాంటి వాటికి నకిలీ 10వ వంతు ధరకే తయారు చేయడం కనిపెట్టాం సార్. గుడ్. ఇలాంటి చీప్ ఐటమ్స్ లోనే లాభం ఎక్కువ, రిస్క్ తక్కువ. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. సంజీవరావు ఇంటి మీద పోలీసు రేడు చూడు. ఏ సంజీవరావు గారు, వెధవ డబ్బుదేముందండి? నిండు ప్రాణాలు అన్యాయంగా బలైపోతున్నాయని వేళ మొసలి కన్నీరు కచ్చారే, ఇదా మీ నిజ స్వరూపం? ఇన్స్పెక్టర్ గారు, ఎవరో చేసిన మోసం. నా మందులకి నేనే నకిలీ తయారు చేస్తానా? అది పై అధికారులు విచారించి తేల్చాల్సిన విషయం. 205 ఈ స్టాక్ అంతా స్టేషన్ చేర్పించు. మాధవి, ఆ ఢిల్లీ ఫైలు ఎస్ఐ చేతిలో పడింది చూడు. ఇక మనం ఆ ఎస్ఐ వెంట పడితే గానీ ఆ ఫైల్లో విషయాలు తెలుసుకోలేం. కమాన్. వెల్ డన్ సుబ్బు, వెల్ డన్. అసలు సరుకు తయారు చేసే సంజీవరావు ఇంట్లోనే నకిలీ సరుకు పెట్టించాం, బయట పెట్టించాం. ఇక డిపార్ట్మెంట్ వాళ్ళకు మన మీద అనుమానం రానే రాదు. వాడు ఈ కేసులో నుంచి బయటపడేలోగా మన సరుకంతా మార్కెట్ లో అమ్మేస్తాం. నేను గంటల వెంకట స్వామిని, నా చేతి దెబ్బ ఒకటి సారి. నేను గంటల వెంకట స్వామిని, నా చేతి దెబ్బ ఒకటి చాలుని, నా చేతి దెబ్బ ఒకటి చాలుని. ఎన్నాళ్ళకి దొరికింది ఇంగ్లీషు గుంట? వేసుకున్న సుక్కకు ఎదురైన సుక్కకు లటకును కుదిరింది. ఇవాళ పంటగనే రాయే.
ఎవరు నువ్వు? ఒప్పుకుండ్రా. పట్ట పగల ఒక ఆడపిల్లని పబ్లిక్ గార్డెన్ లో బలవంతం చేస్తావట్రా? నిజంగా కొడుతున్నా పడతాను. నేను కొడతా. కన్ను కొడతా. గంటలో మరి ఇలాంటి తప్పు పని చేశాను డొక్క చేస్తాను. రేపు మా బజార్కి రారా, అక్కడే చూసుకుందాం. నేను రోజు చూసుకుందామని రెడీయారా? కావాలి ఇప్పుడు అల్లా టప్పా గొంగరు అనుకున్నాడు. చాలా థ్యాంక్స్ అండి. ఏం పర్వాలేదు. ఎవరమ్మా నువ్వు? నేను పర్వాలేదమ్మా చెప్పు. మా నాన్నగారు ఎస్ఐ రంగయ్య గారు. మై గాడ్, పోలీస్ ఆఫీసర్ కుదురుకి ఇలాంటి ప్రమాదమా? పదమ్మా నేను దగ్గర పెడతాను. పర్వాలేదులేండి, నేను వెళ్తాను. చూశాను కానీ ప్రతాపం ఆ రౌడీ ఏదో తాగి ఉన్నాడు. పదమ్మా పద. కూర్చోండి, తీసుకొస్తాను. అలాగే అలాగే. ఎవరు? కమాన్ టెల్ మీ. నేను బిజినెస్. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది, నువ్వేం చెప్పనక్కర్లేదు. ఈ ఎస్ఐ రంగయ్య మనుషులను వాసన పట్టగలడు. నువ్వేదో పెద్ద ప్లాన్ మీద వచ్చావు. లేకపోతే వచ్చిన వాడు మర్యాదగా కూర్చోకుండా ఈలంతా తనిఖీ చేస్తావా? వాట్ యు మీన్ బై దట్? ఏమిటి నీ ఉద్దేశం? పబ్లిక్ గా ఎస్ఐ రంగయ్య ఇంటికి వచ్చి వాసాలు లెక్క పెట్టా నీకు ఎన్ని గుండెలు ఉండాలి? తెచ్చేస్తాను ఈ క్షణంలో నీ పుట్టి పూర్వకాలు తెచ్చేస్తాను. రాక మంచి తోటికే వచ్చావు. ఏమిటండి మంచి తోటికి వచ్చానా? అవును, రావాలని కావాలనే వచ్చాను. మీ ఇంటికి రావడానికి గుండెలు ఉండాలా? గుండెలు ఉండే వచ్చాను ఇన్స్పెక్టర్. పెద్ద ఎస్ఐ రంగయ్య అని గొంతు తీసుకుంటున్నారే, ఏంటండి మీ గొప్పతనం? ఏం చేశారో ఏం చేస్తారు? పట్టపగల నడివీధుల్లో జరిగే అన్యాయాలను అక్రమాలను అరకెట్టే దిక్కులేదా? సాగుబోతులు తిరుగుబోతులు ఆడపిల్లల్ని చింగు చేపెట్టుకుని లాగేస్తూ మానభంగా చేస్తుంటే ఆదుకునే దిక్కు అంతకనే లేదా? ఎందుకంటే మీ పోలీసులు కాలేజీ రోడ్లో బీటీ గిట్టు ఉండక్కరా? అది మీ డ్యూటీ కాదు? ఆస్తులకు ఐశ్వర్యాలకు లేకపోతే పోయింది, కనీసం ఆడపిల్లకి కనబడుతుండక్కర్లేదు. ఇక మీ ప్రభుత్వం మమ్మల్ని మేమే కాపాడుకోవాలా? మమ్మల్ని మేమే రక్షించుకోవాలా? అంతా అయిపోయిన తర్వాత అరవడానికి మీరు వస్తారా? ఇదేనా మీరు చేస్తున్నది? ఇదేనా మీ డ్యూటీ? కూర్చోండి. ఎవరివయ్యా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే డబ్బా ఇస్తున్నావు? లేకపోతే ఏమిటండి, ఒక ఆడబడుచు పక్కింటి వాళ్ళ అమ్మాయో నా చెల్లెలో లేకపోతే మీ కూతురు ఈ ఊళ్ళో ఒంటరిగా బయటకు వెళ్ళటానికి వీల్లేదా? అసలు ఏం జరిగింది? వాట్స్ ద మ్యాటర్? ఎవరో రౌడీ విధవ బాగా తాగేసి నన్ను అల్లరి చేస్తుంటే ఈ దేవుళ్ళ వచ్చి కాపాడారు. నిన్ను ఈ ఎస్ఐ రంగయ్య కూతుర్ని ఈ ఊళ్ళో ఒక రౌడీ వెప్పల్లా చేయడమా? ఎవడు వాడు? ఎక్కడ ఉంటాడు? వాడి పేరేంటి? పేరు అడ్రస్ చెప్పి పారిపోతారా రౌడీ రాజకీయాలు? కరెక్ట్. అబ్బాయి నువ్వెవరో కానీ మా రాధను రక్షించడమే కాకుండా నా కళ్ళు కూడా తెరిపించు. థ్యాంక్స్. ఈ రంగయ్య బ్రతుకుండగా ఇంకెలాంటివి జరగవు. ఐ ప్రామిస్. సార్ నేను వెళ్ళొస్తాను. నో, యు ఆర్ అండర్ అరెస్ట్. యు ఆర్ అండర్ అరెస్ట్. అనుమానంతో కాదు, అభిమానంతో. చేతులకు వేయాల్సిన బంధం కాళ్ళకు వేస్తున్నారు అనమాట. ఆ బంధం ముందు వేసింది నువ్వే. గోవిందో గోవింద, ఉన్న ఒక్కదతా గోవింద. పర్వాలేదండి, నేను ఉతికిస్తా. 1 minute. ఉన్న ఒక్కదతా గోవింద. తీసుకో. ఆ రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ మార్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
నాన్న అచ్చం తాతయ్య లేరు. అవునమ్మా, ఆ మీసాల దగ్గర నుంచి టోపీ పెడితే అచ్చం అలాగే ఉంటాడు. వద్దులేండి, నేనే ఉద్దేశించాను. ఏ అమ్మాయి ఎత్తకూడదా? ఈ ఎస్ఐ రంగయ్య ఆడపిల్ల అందరిలాగా పెంచలేదు. కాలేజీలో చదువుతున్నా సరే వంట వార్పు బట్టలు ఉతకడం ఇల్లు సర్దడం అన్ని రావాల్సిందే. ఇవ్వు, గివ్ ఇట్. మై గాడ్, మీతో వ్యవహారం కత్తి మీద సాములండి సార్. ఇప్పుడు మీరు నన్ను నిజంగానే హౌసర్ చేశారు. ఇక మీరు వెళ్ళమన్నా వెళ్ళలేదు. దట్స్ గుడ్ మై బాయ్, దట్స్ గుడ్. అమ్మా రాధా, మళ్ళీ కాస్త టీ పెట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒట్టి టీతో వదులుతానా? రాత్రికి డిన్నర్, ఆ తర్వాత ఫైలు. పోయిందా?